మాది వికారాబాద్ డిస్టిక్ మండల్ కులక్చర్ల విలేజ్ బండవల్కిచర్ల గ్రామానికి చెందిన నేను ఎం వెంకటేశం అనే ఆర్మీ ఉద్యోగస్తుని, రిటైర్ ఆర్మీని. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న మా యువతను మొత్తాన్ని చేంజ్ చేయాలని ఆలోచించి వాళ్ళని పక్కదారిలో పట్టకుండా మధ్యదారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతకుముందు కూడా ఫస్ట్ బ్యాచ్ పంపించినాము. ఫస్ట్ బ్యాచ్లో కూడా రిజల్ట్ మంచిగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా మంచిగా పంపిస్తున్నాము. వాళ్ళు మంచిగా ఎదిగి మంచిగా జాబ్ కొట్టుకొని నా ముందుకు వచ్చి రిజల్ట్ వచ్చిందని చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను మొత్తానికి ప్రోత్సహించడానికి కారణం అంటే మా విలేజ్లో అయినటువంటి మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, కోట్ల మైపాల్ రెడ్డి, పామండ రామలింగేశ్వర చైర్మన్, మరి నడుస్తున్న ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, మళ్ళీ ప్రజెంటు ఇప్పుడు చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా నాకు ప్రోత్సహిస్తేనే నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నాను. అందరినీ ప్రోత్సహించాలని నా లాస్ట్ నిర్ణయం అంతే. ఓకే. వికారాబాద్ డిస్టిక్ కులక్చర్ల మండల్ బండవెల్కిచర్ల విలేజ్. మా విలేజ్లో జరుగుతున్నటువంటి ఆర్మీ సెలక్షన్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మరియు గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు. అలాగే మాకు పిల్లలు అనేది చాలా ఎక్కువ మోతాదులో ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మా తన మొన్న అగ్నివీర్కు సెలక్షన్ ఒక 20 మెంబర్స్ సెలెక్ట్ అయినరు. వాళ్ళకు ఎగ్జామ్ అనేది పాస్ కావడానికి ఇప్పుడు పాస్ అయ్యారు. కానీ ఇప్పుడు రన్నింగ్ అనేది ఉన్నది కాబట్టి వీళ్ళు అందరూ రన్నింగ్ కొట్టి అందరూ సెలెక్ట్ అయ్యి మా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆ పామండ రామలింగేశ్వరుని ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ ముగిస్తున్నాను. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల్ బండవెల్కిచర్ల విలేజ్. నా పేరు గోవర్ధన్ రెడ్డి, బండవెల్కిచర్ల డిప్యూటీ సర్పంచ్. నేను గత 3 సంవత్సరాల నుంచి యువకులని ఆర్మీలో, పోలీస్ జాబ్లలో కానీ మిగతా ఏదైనా జాబ్లలో పంపించడానికి ఇక్కడ 3 సంవత్సరాల నుంచి మా గ్రామ రిటైర్డ్ ఆర్మీ వెంకట్ గారు, అదేవిధంగా విధులో సెలవులో వచ్చిన ఆర్మీ సోల్జర్లు అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఊర్లో సుమారు ఒక 60 మంది ఆర్మీ ఉండడం మా ఊరు చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దేశ రక్షణ కోసం మా ఊర్లో ఒక 60 మంది విధులు నిర్వహిస్తున్నారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ పిల్లలకు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి మా సర్పంచ్ గారు కానీ, మా పెద్దలు గారు కానీ, ఎవరైనా సరే ఇలాంటి పిల్లలకు ప్రోత్సాహంగా మేము వెన్నుదండలు ఉండి వాళ్ళకు ముందుకు పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు మా గ్రామం నుంచి ఒక 10 నుంచి 20 మంది మధ్యలో ఆర్మీలో వెళ్ళడం జరుగుతుంది. మా ఊరే కాకుండా మా వెంకట్ సార్ ప్రోత్సాహంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల యువకులు బొంబెడిపల్లి కానీ, సాలివిడి కానీ, మోత్కూరు కానీ, అదేవిధంగా రామనాథ్ తండలు కానీ, ఆ యువకులు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం మా వెంకట్ ఆర్మీలో ఎట్లా సెలక్షన్లో ఎట్లా ఉంటుందో అన్నీ ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అందుకే వెంకట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రిటైర్ అయ్యి కూడా ఇంటికాడ కూర్చోకుండా మంచిగా యువకులని, నేను దేశ రక్షణలో పాల్గొని వచ్చిన మీరు కూడా దేశం కోసం ఏమైనా చేయాలని మా వెంకట్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా ఆర్మీ సోల్జర్లు ఇప్పుడు సెలవు వచ్చినాక వీళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. వచ్చి వాళ్ళు పొద్దుగాల లేస్తారు, వాళ్ళ విధి కాబట్టి వాళ్ళు వచ్చి అందరూ వచ్చి ఈ యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మాకు బాధాకరం ఏంటంటే మాకు ఒక గ్రౌండ్ లేదు సార్. గ్రౌండ్ లేదు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ అందరి దృష్టికి కానీ తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇంత పెద్దగా ఆర్మీ జవాన్లని తయారు చేస్తున్నటువంటి విలేజ్లో మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక పర్మనెంట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి యువకులని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామం కాబట్టి మాకు గ్రౌండ్ ఏంటన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా గ్రామం తరపున, మా యువకుల తరపున, అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాను.